హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వెట్ గ్రైండర్ మోటార్కి వైండింగ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. సో మోటార్ వచ్చేసరికి ఆఫిక్స్ మోటార్ ఇది. సో ముందుగా వచ్చేసరికి మనం 7mm పేపర్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని స్లాట్స్లోనే పెట్టుకోవాలి. స్లాట్స్లో పేపర్ అనేది ఫిట్గా ఉండాలండి, లూజ్ అనేది రాకూడదు. అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ గ్యాప్ అనేది లేకుండా మనం పేపర్ అనేది పెట్టుకోవాలి. ఆ విధంగా కట్ చేసుకొని మోటార్కి వచ్చేసరికి 10 MFD కెపాసిటర్ అనేది వస్తుందండి దీనికి. సో దీని పిచ్ వచ్చేసరికి 1 to 4 అనేది పెట్టుకోవాలి. 1 to 4 పిచ్. సో 1 to 4 అనేది పిచ్ అనేది పెట్టుకొని మనం వైరింగ్ అనేది అల్లుకోవాలి. సో వైరింగ్ కూడా ఏ విధంగా అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాము మేము. ఫస్ట్ రన్నింగ్ సెట్లు అనేవి అల్లుకోవాలండి. మొత్తం 4 సెట్లు అనేవి వస్తాయి ఇందులో. సో ఫోటోలో చూపించిన విధంగా ఆ విధంగా మనం 4 సెట్లని ఆ విధంగా సెట్ చేసుకోవాలి. 4 వైపులా 1, 4, 1, 6 అండి. సెట్కి వచ్చేసరికి 2 కాయిల్స్ వస్తాయి, 1, 4, 1, 6 అనేవి. ఇప్పుడు వచ్చేసరికి రన్నింగ్ కాయిల్స్ అనేవి అరటం జరుగుతుందండి. బాగా పిచ్చి పెట్టుకున్నాం కదా, ఆ పిచ్ అనేది మనం వైండింగ్ మిషన్కి వచ్చేసరికి ఆ విధంగా సెట్ చేసుకొని మనం వైరింగ్ అనేది అల్లుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి రన్నింగ్ సెట్లు అనేవి వెళ్ళాలండి. ఈ రన్నింగ్ సెట్ సైజ్ వచ్చేసరికి 26, అది వైర్ వచ్చేసరికి 26 సైజ్ అనేది వస్తుంది వైరు. మొత్తం 4 సెట్లు అనేవి అల్లుకోవాలి మొత్తం. సో సెట్కి వచ్చేసరికి 2 కాయిల్స్ అనేవి వస్తాయి, 1, 4, 1, 6 అనేది వస్తుంది. సో 1, 4, 1 to 4 వచ్చేసరికి మనం 7 రౌండ్లు అనేవి తిప్పుకోవాలి. రౌండ్కి వచ్చేసరికి 10 టర్మ్స్ అనేవి పడతాయి. సో అప్పుడు మనం ఏ విధంగా లెక్కేసుకోవాలంటే 7 into 10 వేసుకోవాలి. సో 7 into 10 వచ్చేసరికి 70 అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 1 to 6 అండి, అది కూడా అంతే. అది వచ్చేసరికి 21 రౌండ్స్ అనేవి తిప్పుకోవాలి మనం. సో రౌండ్కి వచ్చేసరికి 10 టర్మ్స్ అనేవి పడతాయి, 7 into 21 వేసుకోవాలి మనం. సో సెట్ అనేది అల్లేసాము మనం. సో మిగతా 3 సెట్లు కూడా సేమ్ ఇదే విధంగా మనం అల్లుకోవాలి ఇది మిషన్ మీద.
ఇప్పుడు వచ్చేసి మనం గ్రైండర్ మోటార్ వైండింగ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మన గ్రైండర్ మోటార్కి వచ్చేసి 24 స్లాట్స్ అనేవి ఉంటాయి. 24 స్లాట్స్లో మనం 1 to 4 1 to 6 అనేది స్కెచ్ సెట్ చేసుకొని మనం ఆ విధంగా కాయిల్స్ అల్లుకోవాలి. సో ఇప్పుడు మనం ఎక్కించే కాయిల్స్ ఉన్నాయి కదా, ఆ కాయిల్స్ వచ్చేసి రన్నింగ్ కాయిల్స్. సో చూడండి, ఇవి రన్నింగ్ కాయిల్స్. వీటిలో వచ్చేసి 2 సెట్లు వస్తాయి. సో మనం 1 to 4 1 to 6 ఉంది కదా స్కెచ్, ఆ స్కెచ్ ప్రకారం చూసుకొని మనం కాయిల్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. సో అలానే మనం కాయిల్స్ ఎక్కించిన తర్వాత పేపర్స్ కూడా మనం సెట్ చేసుకోవాలి. ఆ పేపర్స్ ఎందుకంటే బాడీకి రాకుండా మనం ఆ పేపర్స్ అనేవి మనం ఆ విధంగా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్కిస్తున్నారు కదా, అది వచ్చేసి 1 to 4 ఆ విధంగా మనం ఆ కాయిల్స్ అనేది మనం ఎక్కించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం 1 to 6. ఇప్పుడు మనం స్టార్టింగ్ కాయిల్స్ కంటే ఇప్పుడు రన్నింగ్ కాయిల్స్ ఉంది కదా, సో ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. సో ఇది 1 to 6 స్కెచ్ కాబట్టి మనం ఆ విధంగా మనం ఆ కాయిల్స్ అనేది సెట్ చేసుకొని నెక్స్ట్ పేపర్ అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మీకు రన్నింగ్ కాయిల్స్ వాటికి ఎక్కించి చూపిస్తాము. సో ఇప్పుడు మనం రన్నింగ్ కాయిల్స్ అయిపోయిన తర్వాత లోపల స్టార్టింగ్ కాయిల్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఆ స్టార్టింగ్ కాయిల్స్ కూడా మనం ఎక్కియాలి. సో ఇప్పుడు మనం రన్నింగ్ కాయిల్స్ అనేది ఎక్కించాము. సో పేపర్స్ అనేది పెట్టాము. సో ఆ కాయిల్స్ అనేది మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒక సైడ్గా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కియాలి కదా, మన స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కించేటప్పుడు మనకి రన్నింగ్ టచ్ కాకుండా మనం ఇప్పుడు కట్ చేశాడు కదా, సో ఆ పేపర్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు రన్నింగ్ కాయిల్స్ ఉన్నాయి కదా, రన్నింగ్ కాయిల్స్ మీద మళ్ళీ స్టార్టింగ్ కాయిల్స్ అనేది పడతాయి కాబట్టి సో మనం రన్నింగ్కి మనం పేపర్ అనేది బాడీకి టచ్ కాకుండా మనం ఆ పేపర్ అనేది సెట్ చేసుకోవాలి. సేమ్ టు సేమ్ స్టార్టింగ్ ఇప్పుడు మనం రన్నింగ్ ఎలా స్కెచ్ చూసుకొని ఎలా 1 to 4 1 to 6 ఎలా చేసామో సేమ్ యాస్టీజ్గా స్టార్టింగ్ కూడా సేమ్ అదే విధంగా మనం 1 to 4 1 to 6 సెట్ చేసుకొని రన్నింగ్ ఎలా వెళ్ళామో సో స్టార్టింగ్ కూడా సేమ్ అదే విధంగా మనం వైండింగ్ కాయిల్స్ అనేది మనం ఎక్కించుకోవాలి. సో ఇప్పుడైతే మేము చెప్పాం కదా, సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ రన్నింగ్ చెప్పాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సో స్టార్టింగ్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. సో మీరు రన్నింగ్ చూసిన దాన్ని బట్టి మనం స్టార్టింగ్ కూడా సేమ్ అదే విధంగా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా కాయిల్స్ ఇవి వచ్చేసి, సో వీటికి వచ్చేసి మనకి 2 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆ 2 స్టెప్స్ అనేది మనం 1 to 4 ఒకటి స్టార్టింగ్ స్టెప్ అనేది 1 to 4 రన్నింగ్ స్టెప్ అనేది 1 to 6 ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సో ఒక కాయకు వచ్చేసి 2 సెట్స్ అనేవి ఉంటాయి. సో ఆ 2 సెట్స్ అనేది 1 to 4 1 to 6 అనే విధంగా మనం మోటార్లో మనం సెట్ చేసుకోవాలి గ్రైండర్ మోటార్లో. ఇప్పుడు మన ఇది చూశారు కదా, మనకి ఇది ఒక సో పెట్టి కిందకి నెడుతున్నాడు. సో అది ఎందుకంటే వైండింగ్ అనేది మనకి దాని మీద మళ్ళీ కరెక్ట్గా మనం ఎక్కించుకోవాలి కాబట్టి సో ఆ ప్లేస్ అనేది మనకి కావాలి కాబట్టి మనం ఆ ప్లేస్ కోసం మనం ఆ విధంగా ఏ ప్లేస్ కావాలి ఆయన నీకు కడ్డీ పెట్టి దోసేది దీనికి దోస్తున్నా
ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కడ్డీ పెట్టిదే కృష్ణ వచ్చినట్టు వాడు పోసి కర్ర కూడా ఎట్ట పడితే అట్ట పేయకూడదండి. ఇదంతా అడిగిపోయింది. 3 అడుగులు ఉందన్న, 3 అడుగులు ఉంది నా దగ్గర. అదేనా కొంచెం తగ్గింది, కొంచెం తగ్గింది. తగ్గేది కొంచెం పెరిగిందా తగ్గిందా? పెరిగింది. మా దగ్గర ఉంది పెరిగింది. ఆడట్లేదేం పెరుగుతుంది, ఆడట్లేదు ఏంది పెరుగుతుంది. Are you all my personal dreams? Everything you know is in your mind. గాలి రాపోయినా ఏదో ఫీలింగ్ ఉంది అన్నట్టు. ఇది Are you all my personal dreams? అనుకుంటూ చేస్తాను. చూస్తున్నావా? అలాగే కలెక్షన్ సైడ్ కూడా రన్నింగ్ స్టార్టింగ్ టచ్ అవ్వకుండా పేపర్ అనేది పెట్టుకోవాలి. ఇందాక వచ్చేసరికి బ్యాక్ సైడ్ అనేది మన పేపర్ పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి రన్నింగ్ ఇది కలెక్షన్ సైడ్ అనేది మనం పేపర్ అనేది పెట్టుకుంటున్నాము. ఇంకా 10 రోజుల్లోనే ఏం మాట్లాడలేదు కదా తమ్ముడు. నువ్వు ఫస్ట్ టైం ఇచ్చావు కదా, చేసి పెట్టమన్నమాట. నువ్వు ఎప్పుడు వచ్చేవాడైతే చేసి పెట్టేవాడు. శ్రీరాములు తెలుసా, నాకు తెలియదుగా.
ఏంటంటే చెప్పన్నా ఆయన సీలింగ్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ కోరే వేయడు ఆయన, ఎమ్మటే కానుకో ఫ్యాన్ కోరే వేయడు ఆయన. అడ్వాన్స్ ఇచ్చు అనుకో చేసి ఆయన అడగలేదు నా రోజు, ఆయన అడగలే. ఆ రోజు మళ్ళీ తెలిసింది కానీ నా టైం తీసుకున్న కాడ చాలా పక్కన పడేది. ఇప్పుడు నిజం ఏంటంటే పద్ధతి మార్చుకోవాలి. మోటార్ తీసామని వెంటనే వైండింగ్ ఏదో వైండింగ్ తర్వాత చెబుతానే మళ్ళీ చెబుతానంటే తీసుకోమని చెప్పండి. మీకు ఎప్పుడో లేచినప్పుడు వచ్చి మన మీద ఫైర్ అయితే అన్నిటికీ మనం స్టార్ట్ చేసింది ఉంది కానీ గంటలో వానేసి పడిపోయింది. మనం చుట్టడం కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఆయనే చుట్టాలంటే ఆయనకి ఎప్పుడు చుట్టేవాడు. ఐదు శ్రీకాకుళం ఉన్నారు వాళ్ళు. వేరేదో తెప్పించిండు, అదేదో తేడా వచ్చింది, రేటు తేడా వచ్చి రేటు తేడా వచ్చింది. ఆ లెక్కలు చూసుకుంటున్నారు. మామూలు ఇప్పుడు ఇది అయ్యేటట్టు లేదు కానీ విషారావడం తప్పితే వర్షం పనిచేయి. కస్టమర్ తెలిసింది ఇప్పుడు, ఇది ఎట్టానా అది అట్టానా అని. కస్టమర్ కూడా తిరిగి చూడలేదు. కస్టమర్ ఎవడో ఉంటాడుగా, అతి తెలియగలవాడు ఉంటారు స్వామి. అతి తెలియగలడు ఇప్పుడు తగలేదు. తెచ్చుకుంటారు మెటీరియల్ మొత్తం వాళ్ళే తెచ్చుకుంటారు, రాసిమ్మంటారు. అది యాత్ర కానీ ఆయన మీద వదిలిపెట్టాలనుకుంటున్నాను. కొద్ది దగ్గర అందరూ వదిలిపెట్టున్నాను. సారీ అండి, కొంచెం కస్టమర్స్కి అర్జెంట్ అనటం వల్ల మేము మీకు ఈ కలెక్షన్ అనేది చూపించలేకపోయాము. సో ఏమనుకోకండి. సో కస్టమర్ అనేది బాగా అర్జెంట్ అని మమ్మల్ని ఇక్కడ చాలా ఒత్తిడి చేయటం వల్ల కారణం వల్ల మేము వీడియో కలెక్షన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాము. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే,
దీని గురించి మీరు కొంచెం మమ్మల్ని తిట్టుకోకుండా ఉండండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంత పద్ధతికుంటున్నాము. అంత పద్ధతికుంటే ఎన్ని పనులు అయిపోయినాయి. సరే ఏం లేదండి, కొంచెం మా బాధలు కూడా అర్థం చేసుకోండి. సో మేము ఫ్రీగా ఉన్న టైంలో ఏదన్నా వర్క్ అనేది చేస్తే మేము మీకు చూపించడానికి మాకు అవకాశం ఉంటుంది. సో కస్టమర్ అనే వాళ్ళు ఒత్తిడి పెట్టడం వల్ల మేము దాన్ని మీకు చూపించలేకపోతున్నాము. సో మీరు కొంచెం అర్థం చేసుకుంటే, అలానే మీరు తప్పకుండా మా ఛానల్ అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే కదా మేము చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేసి మీకు ఇస్తాం. సో ఫ్రెండ్స్, ఓకే బాయ్.